హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ ఏజేఎస్ అఫీషియల్. ఈరోజు ఒక బాధాకరమైన విషయం చోటు చేసుకుంది. అన్ని యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అవే వస్తున్నాయి. వైష్ణవి 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 చాలా మంచిగా ఉంది. అసలు ఆమె ఫేస్ చూస్తే ఎట్లా చంపబుద్ధి అయిందిరా నీకు. అసలు వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అన్నయ్యలు ఎంత దారుణంగా ఏడుస్తున్నారంటే అసలు చాలా చాలా బాధాకరం. వాళ్ళు ఇట్లా కూడా పెట్టారు, ఎవరన్నా కడసారి చివరిసారిగా చూడాలనుకుంటే రండి అని. కానీ రావాలని నాకు ఉంది. అసలు పోవాలి, అక్కడ చూడాలి, అక్కడ వాళ్ళ దగ్గర ఏడవాలి, అమ్మ మీద పడి ఏడవాలని చాలా ఉంది. ఎందుకంటే నేను ఒక సబ్స్క్రైబర్‌ని ఆమెకి. ఆమె అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే 15 అన్నదమ్ములకి ఒక్కతే చెల్లెనట. అసలు ఎంత బాధ ఉంటది పాపం. వాళ్ళ నాన్న వచ్చేసి బ్లైండ్ అంట. అంటే సరిగ్గా కళ్ళు కనిపించవంట. ఆయనను పట్టుకొని వాళ్ళ అమ్మ హాస్పిటల్ పొంటి తిరుగుతుంది. అట్లా ఆమె పైన ఎంతో ఆశలు పెట్టుకుంది. నా దీపం, నా వెలుగు, నా బంగారం, నా బిడ్డ, నా తల్లి, నా చెల్లె పోయిందని ఎన్నెన్ని మాటలు అనుకుంటూ వాళ్ళు ఏడుస్తున్నారంటే, వాళ్ళ ఏడుపు చూస్తుంటే అసలు నాకు చాలా ఏడుపొస్తుంది. అసలు నీకు ఎట్లా చంపబుద్ధి అయిందిరా? నీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకుంటే అయిపో కదరా! ఇట్లాంటి బాడకవులు ఎందుకు చేసుకుంటున్నారురా పెళ్లి? ఆడపిల్లలు మిమ్మల్ని నమ్మి వస్తారురా. ఆమెం నిన్ను లవ్ చేయలే కదరా! నువ్వే కదరా ఆమె లేకపోతే చస్తా, బిస్తా అని మాట్లాడి లవ్ చేసిండంట. మందు కూడా తాగిండట. ఆ మందు తాగినప్పుడన్నా వీడు చస్తే బావుండు. నేను ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోకండి. ఎందుకంటే అంతమంది జనం ఆమె ఎంత మంచిదైతే అన్న భార్యలు, వదినలు కూడా ఏడవాలి చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా బాధ అనిపించింది. అసలు నిన్నటి నుంచి అసలు మనసులో పడతలేదు. నేనైతే ప్రత్యేకంగా ఆమె వీడియోసే చూస్తున్నాను. అసలు చూసిన కొద్దీ ఆమె అడ్రస్‌కి పోవాలి, నేను ఏడవాలి, పోవాలి, అక్కడ అటెండ్ కావాలని నాకు చాలా ఉంది. కాకపోతే పోలేకపోతున్నాను. ఐయామ్ సో సారీ. వైష్ణవి, ఎక్కడున్నా కూడా నీ ఆత్మ శాంతించాలిరా. అసలు నీ పేరెంట్స్ ఎంత ఏడుస్తున్నారురా తల్లి. నువ్వు అట్లా అయిపోతుంటే నీ పానం ఎంత విలవిలాడిందో, ఎంత ఒర్రినవో, ఎంత తల్లడిల్లినవో తలుసుకుంటేనే మైండ్ పిచ్చెక్కుతుంది. దయచేసి అన్నలారా మీకు ఒక దండం పెడుతున్నా, ప్లీజ్ ప్లీజ్. ఈ మధ్యలో ఇట్లాంటి మర్డర్ కేసులు చాలా జరుగుతున్నాయి. అసలు మీరు సాదా అనే సంత లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. కన్న తల్లి దగ్గర వదిలేయండి. ఒకవేళ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళపైన ఇష్టం పోయినా మళ్ళీ ఇంకొకరు కావాలన్నా కూడా మీరు అట్లా వెళ్ళిపోండి. కానీ ఆ మనిషిని మాత్రం చెప్పకండి. ఎందుకంటే అది కూడా ఒక మనిషి పనే. ఒక మనిషి జీవితమే. తర్వాత మనకు కుక్క సావు ఉంటదనే విషయం అయితే మర్చిపోకండి. ప్లీజ్ ప్లీజ్. వాళ్ళు ఇప్పుడు ఎంత ఏడుస్తున్నారంటే ఆళ్ళ ఏడుపులు చూస్తుంటే అసలు చాలా అంటే చాలా బాధ. వాళ్ళ చిన్నన్ననంట అసలు ఆయన గుండెపోటు వచ్చేంత ఏడుస్తున్నాడంట. అసలు వాళ్ళ అమ్మ ఏడుపు చూస్తుంటే, ఒక కన్న తల్లి ఏడుపు చూస్తుంటే ఆ కన్న తల్లికే తెలుసు బిడ్డను పోగొట్టుకున్న బాధ. ఇట్లాంటి బాడుకోవాలి అసలు పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఆడవాళ్ళైనా సరే భర్తలను చంపకండి ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే వాళ్ళది కూడా ఒక పానమే, ఒక జీవితమే. నాకైతే చాలా చాలా బాధ అనిపిస్తుంది. అసలు వాళ్ళ కుటుంబానికి తీరని లోటు. ఎందుకంటే 15 అన్నదమ్ములకు ఒక్కతే చెల్లంటే ఎంత గారాబంగా వాళ్ళు చూసుకున్నారు. కనీసానికి వాళ్ళ అత్తకు, వాళ్ళ బావలకి ఏమంటే ఇష్టం లేదంట. సరే ఇష్టం లేకున్నా మంచిదే, మీరు రండి నేను సాదుకుంటా ఇల్లరికని రమ్మంటే వాళ్ళ అమ్మ భూమి కొనిచ్చిందంట. 2 గుంటలు ఇల్లు కట్టించిరంట అందరు కలిసి. ఇంత మంచి కుటుంబంలో అసలు నీకు ఎట్లా చంపబుద్ధి అయిందిరా ఆమెను? నువ్వే కదరా వెంటబడ్డావు, నువ్వే కదరా అట్లా చేసినావు. ఎందుకురా ఇట్లా చంపినావు? అసలు వాళ్ళ వేదన చూస్తుంటే, వాళ్ళ బాధ చూస్తుంటే అసలు తట్టుకోలేకపోతున్నా నేనైతే. తల్లిదండ్రి చచ్చిపోతే బిడ్డనే కొరివి పెట్టాల్సింది ఇప్పుడు తండ్రే కొరివి పెడుతున్నాడు. అసలు నీ వీడియో ప్రతి ఒక్కటి చూస్తూనే ఉన్నాను. నాకు కూడా ఎందుకో వీడియో తీయాలనిపించింది. ఇది నలుగురికి తెలవాలనిపించింది. నేను కూడా ఆమె తరపున ఆమె ఒక సబ్స్క్రైబర్‌ని. ఆమెకనే కాదు, మినిస్టర్ సాగర్ అన్నకు, శివాజీ అన్నకు, రంజిత్ అన్నకి, ఇంకా సాధన్ వీళ్ళందరికీ నేను ఒక సబ్స్క్రైబర్‌నే. వీళ్ళ కుటుంబం అంటే నాకు చాలా చాలా ఇష్టం. అసలు నేను వెళ్ళాలి, కలవాలని నాకు ఎంతో ఆతృత ఉంది. కానీ నేను వెళ్ళలేకపోతున్నాను. నాకు క్షమించండి. కానీ దయచేసి నేను కోరుకునేది ఒక్కటే, ఇట్లా చెయ్యకండి ఎవ్వరు. కానీ ఒక్కటి, పోలీసులు అయినా కూడా ఎవ్వరైనా కూడా వాళ్ళని మాత్రం విడిచిపెట్టకండి. ప్లీజ్ ప్లీజ్ దయచేసి నేను వేడుకుంటున్నా. వాళ్ళని ఉరిశిక్ష తీయాలి వాడిని. ఎందుకంటే వాడు నమ్మిచ్చి మోసం చేసిండు నల్లికుట్లోడు. కాబట్టి ఆమె ఎంత తల్లడిల్లిందో అంతకన్నా 10 రెట్లు వాడు తల్లడిల్లి వాడు సావాలే. ఖచ్చితంగా. ఓ తల్లి, అత్త అనేదానా, నీకు కూడా పిల్లలున్నారు కదనే, నువ్వు కూడా ఒక తల్లివే కదనే, ఎందుకు అట్లా చేసినావు? 3 రోజులలో చచ్చిపోతుందని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి బెదిరించి కరెక్ట్‌గా డిసైడ్ చేసుకొని 3 రోజులకు చంపిర్రు. చూసిర్రా?
ఇట్లాంటి వాళ్ళని అస్సలు విడిచిపెట్టకండి. విడిచిపెడితే మాత్రం పోలీసులు మాత్రం మంచిగా కేర్ చేయండి. ఓన్లీ అరెస్ట్ చేసి కొద్ది రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత మర్చిపోకండి. ప్లీజ్ ఇది మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే చాలా జరుగుతున్నాయి ఈ మధ్యలో. ప్లీజ్ నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఆమె ఆత్మకు శాంతించాలి, వాళ్ళ అమ్మ మంచిగా కోలుకోవాలి, ఇక నుంచి అయినా మంచి ధైర్యం తెచ్చుకోవాలి. కానీ ఆయన మాత్రం విడిచిపెట్టకండి. నాకైతే చాలా బాధ ఉంది. ఈ వీడియో చూసైనా కొంతమందైనా నా వీడియో చూసి కొంతమైనా మారుతారని ఈ వీడియోని చూసిన వాళ్ళు ప్లీజ్ ఇదైతే ఖచ్చితంగా షేర్ చేయండి, సరేనా? నాకైతే చాలా బాధ ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.